రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదాల జాబితాను 20 సార్లు చదివాడు. రాకేష్ మొదటగా ఏం చేశాడు? 30 అర్ధరహిత పదాలను 30 పదాలని 20 సార్లు చదివిండు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా 12వ ప్రయత్నంలో నేర్చుకోగలిగాడు. మళ్ళీ అదే 30 పదాలను ఎన్ని ప్రయత్నాలు? 12 ప్రయత్నాల్లో చేశాడు. అంటే ఈయన ఎంత మిగిలించాడు అన్నాడు. సూత్రం చూసినట్టయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మరి ఇప్పుడు అసలు ప్రయత్నాలు ఎన్ని? 30. పునరభ్యసన ప్రయత్నాలు 12. మళ్ళీ అసలు ప్రయత్నాలు ఎన్ని? 30 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు చూసినట్టయితే మనకు 18 బై 30 ఇంటూ 100. ఈ 0కి ఈ 0. నెక్స్ట్ 3 1 3 3 6 18 6 10 60 అంటే 60%. మరి ఇక్కడ నేర్చుకున్నా. అయితే ఇక్కడ ఏం చేసిండు? ఉపయోగించిన శాతం అన్నాడు. ఇతడు ఎంత ఉపయోగించిండు? 60%. ఇక్కడ పొదుపు ఎంత అన్నాడు? 60% ఉపయోగించాడు కాబట్టి పొదుపు ఎంత? 40%. కాబట్టి ఆన్సర్ 40%. ఇక్కడ పొదుపు అడిగాడు, పొదుపు శాతం అడిగాడు కాబట్టి 40%. అయినా ఎంత ఉపయోగించుకున్నాడు? 60% ఉపయోగించాడు. అంటే 60% చదివితే మనకి ఎంత వచ్చింది? 40% పొదుపు చేశాడు. కాబట్టి ఇది పునరభ్యసనము. స్మృతిలో చూసినట్టే స్మృతి విస్మృతి అనే టాపిక్లో స్మృతికి సంబంధించిన అంశాలలో మనకు 5వది పునరభ్యసనాలు అనే టాపిక్ ఉంటుంది. పునరభ్యసనాలు చదవడం వల్ల ఎంత పొదుపు చేసిండు? 40% చేశాడు. కాబట్టి ఇక్కడ కాలము పొదుపు అయింది కాబట్టి దీన్ని ఏమంటాం? పొదుపు గణన పద్ధతి అని కూడా అన్నారు. కాబట్టి ఆన్సర్ మనకు పొదుపు ఎంత? 40%.